ఈ మార్కెట్లో ఏళ్ల తరబడి వందల మంది వ్యాపారస్తులు తమ కష్టంతో జీవిస్తున్నారు. వాళ్ళకి వ్యాపారమే జీవితం. ఈ వారం మామూలివ్వు. ఈ వారం మామూలివ్వు. అన్నా, ఈ వారం వ్యాపారం చాలా తక్కువగా జరిగింది. నాకు నష్టం లాభాలతో పని లేదు. మామూలు మాత్రం ఇవ్వాలి. ఈ వారం మామూలు డబ్బులు లేవు. కొంచెం సమయం ఇవ్వండి. అతను ఒక్కడిని కొట్టలేదు. ఆ మార్కెట్లోని ప్రతి వ్యాపారి మనసులో భయాన్ని నింపాడు. అయ్యా, మేం ప్రతి వారం ఆ రౌడీలకి డబ్బులు కట్టలేము. మాకు వేరే దారి లేదు. దయచేసి మమ్మల్ని కాపాడండి. మీరిక్కడ ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్నారు, కానీ మీలో మీకే ఐక్యత లేదు. అందుకే వాడు మిమ్మల్ని ఒక్కొక్కరిని భయపెడుతున్నాడు. మీరంతా ఒక్కటిగా నిలబడితే వాడి ఆట కట్టించగలరు. మీరిక్కడ ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్నారు, కానీ మీలో మీకే ఐక్యత లేదు. అందుకే వాడు మిమ్మల్ని ఒక్కొక్కరిని భయపెడుతున్నాడు. మీరంతా ఒక్కటిగా నిలబడితే వాడి ఆట కట్టించగలరు. మీరు ఒక్కొక్కరుగా ఉన్నంతకాలం వాడు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటాడు. అయ్యా, మేమంతా ఒక్కటిగా ఉంటే నిజంగా వాడిని ఎదుర్కోగలమా? ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మీరందరూ ఒక్కో కర్ర తీసుకుని విరగ్గొట్టండి. ఒక్కో కర్ర తీసుకోండి. ఇది ఎంత పని పెద్దాయనా? నేను కూడా విరగొట్టగలను. ఈ కర్రలన్నిటినీ గట్టిగా కట్టండి, గుంపుగా ఇప్పుడు చేయండి. దీన్ని విరగొట్టండి. ఎంత ప్రయత్నించినా ఇది విరగటం లేదు. అదేరా బాబు ఐకమత్యం అంటే. కలిసి ఉంటేనే మీకు బలం. ఐకమత్యమే మహాబలం. మీలో ఐక్యత లేకే వాడు వాడుకుంటున్నాడు. కలిసి ఉంటేనే వాడు ఆట కట్టించగలరు. మార్కెట్లోని వ్యాపారస్తులందరూ ఐకమత్యంగా మెలగడం వలన తిరిగి అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఐకమత్యమే మహాబలం.